అంటువ్యాధి క్రమం తప్పకుండా పునరావృతం కావచ్చు, రోగ నిర్ధారణ ఉండవచ్చు, క్లినికల్ ఆధారాలు లేకపోతే పరీక్షలలో ఈఎస్ఆర్ తో పూర్తి హిమోగ్రామ్, మలేరియా, పరాన్నజీవి కోసం స్మెల్, రక్త సంస్కృతి, వైటల్ పరీక్ష మరియు మూత్ర విశ్లేషణ ఉన్నాయి. జ్వర సంబంధమైన అనారోగ్యం 2 వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే మూత్ర సంస్కృతిలో కూడా ఎక్స్రే ఛాతీ సూచించబడుతుంది. శ్వాసకోశ లక్షణాలు లేకపోవడం, ఏదైనా అసాధారణ ద్రవ సేకరణ నమూనా తీసుకోవాలి. చికిత్స సూచనలు అయితే వైరల్ లేదా బ్యాక్టీరియల్ కాలిస్, జ్వరం సూచించే తీవ్రమైన జ్వర సంబంధమైన అనారోగ్యాలలో తక్కువ గ్రేడ్ జ్వరంలో యాంటీపైరెటిక్స్ యొక్క సాధారణ ఉపయోగం సమర్థించబడదు. ఇదే ముఖ్యమైన క్లినికల్ చికిత్సను ముసుగు చేయవచ్చు. నాన్ ఫార్మకోలాజికల్ చికిత్స హైడ్రోథెరపీ మరియు విశ్రాంతి ఫార్మకోలాజికల్ చికిత్స నాన్ స్పెసిఫిక్ ట్యాబ్ పారాసెటమాల్ 500కు 1000 mg/కు 8 గంటలు లేదా ట్యాబ్ ఇబుప్రోఫెన్ 400కు 600 mg 8 గంటలు. నిర్దిష్ట క్లినికల్ మరియు ప్రయోగశాల సూచించిన కారణాన్ని బట్టి యాంటీబయాటిక్స్, యాంటీమలేరియల్స్ మూల్యాంకనం. ఫలితం చాలా జ్వరం ఉన్న సందర్భాలలో రోగి స్వయంగా కోలుకోవచ్చు లేదా పదే ఏ క్లినికల్ మూల్యాంకనం మరియు పరిశోధనల తర్వాత రోగ నిర్ధారణ జరుగుతుంది. 3 వారాల వరకు రోగ నిర్ధారణ జరగకపోతే రోగికి తెలియని మూలం యొక్క జ్వరం ఉందని చెబుతారు మరియు దానికి అనుగుణంగా చికిత్స చేయాలి. రోగి విద్య స్వీయ మందులను నివారించాలి. వైద్యుని సలహా మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. అధిక జ్వరం ఉన్న రోగిని దుప్పటి మొదలైన వాటితో కప్పకుండా ఉండండి. పుష్కలంగా ద్రవాలు తీసుకోవాలి. చల్లని వాతావరణంలో ఉండండి. ముఖం మరియు లీసును పదే చల్లగా స్పాంజ్ చేయాలి.